శ్రీరామదాస్ చిత్రం కొండా కృష్ణరాజు గారు నిర్మాతగా వచ్చినటువంటి సినిమా. ఆ సినిమాకి నాతో ఒక పాట రాయిద్దామని పిలిచారు రాఘవేంద్రరావు గారు. శ్రీరామదాస్ సంగతి నీకు తెలుసు కదా అన్నాడు. తెలుస్తారన్నాను. ఏం లేదు, నాగార్జున గారు అక్కడి నుంచి తహసీల్దార్గా అపాయింట్మెంట్ అయ్యి ఒక గుర్రపు జట్కా మీద వస్తున్నారు. ఇక్కడ ఒక గిరిజన వనిత దమ్మక్క రామ లక్ష్మణ సీతమ్మల యొక్క విగ్రహాలు దొరికి అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తుంటే చిన్న చిన్న అడ్డు ఏదో పుల్లలో ఆ పుల్లలు ఈ పుల్లలు వేసుకొని అయ్యో ఈ స్వాముల వారికి గుడి ఉంటే బాగుండేది కదా అని తపన పడుతున్న సమయంలో అక్కడ నాగార్జున గారు రేపు కట్టబోయేటువంటి గుడి కట్టబోయే గోపన్న వస్తున్నాడు. ఆ వస్తున్నందుకు ప్రకృతి లోపల ఒక విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. దమ్మక్క కళ్ళల్లో దమ్మక్కకేదో శుభశకనాలు గోచరిస్తున్నాయి. అక్కడ దమ్మక్క హృదయంలోంచి ఒక పాట పెళ్ళుబుకాలి తన్నుకు రావాలి అని రాఘవేంద్రరావు గారు చెప్పి నువ్వు ముందు రాసే అన్నాడు. ఈ పాట రాయడానికి నేను దమ్మక్కను అవ్వాల్సి వచ్చింది. దమ్మక్క హృదయంలోకి అశోక్ తేజ వెళ్ళాలి. పడవలో చిత్రీకరణ చేస్తామని కూడా ఒక మాట చెప్పారు రాఘవేంద్రరావు గారు. అది చాలు కదా నాకు. పడవ అనగానే గోదావరి వచ్చేసింది. గోదావరి పడవల్లో పాట కనబడుతూ ఉంటుంది. దమ్మక్క పాడాలి. ఇక్కడ నాకు సంపూర్ణ రామాయణం సినిమాలో శబరి యొక్క సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది. అలాంటి సన్నివేశమే ఇది. దమ్మక్క కూడా అడవిలో ఉన్నటువంటి పెరిగినటువంటి ఆటవిక స్త్రీ. ఆ ఆటవికతలో అమాయకతలోంచి ఈ పాట రావాలి అనుకుని పడవ బయలుదేరుతుంది కాబట్టి పడవ వెళ్ళేటప్పుడు హైలేసా అనడం ఒక అనవాయితీ. నేను హైలేసా అని మార్చేద్దామని హోలేసా అన్నాను. హోలేసా. కీరవన్న గారు అడిగారు, హైలేసా కదా హోలేసా ఎందుకన్నావంటే ఏం లేదు సార్, కొంచెం భిన్నంగా వెళ్దామని. అట్లాగే హోలెస్సా అంటే అబ్బో చాలా గొప్ప కదా అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది కదా హోలెస్సా అంటే అని చమత్కారంగా మేము అనుకున్నాము. ఆ హోలెస్సా అనేటువంటి ఒక సాకితో ఈ పాట ప్రారంభమవుతుంది. ఎటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు. మనము మానవునికి గగురుపాటు అంటాం రోమాలు నెక్కిపడిచినప్పుడు. కానీ నీళ్ల లోపల గగురుపాటు అనేటువంటి పదం, నీళ్లకి గగురుపాటు అనడం అనేది ఓ కొత్త రకమైనటువంటి ప్రతిపాదనగా నాకు నేనే అనుకున్నాను. అలా పాట ప్రారంభమైంది. ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు అని నాకు నేను వేసుకున్న ప్రశ్నన, దమ్మక్క తనతో తాను వేసుకున్న ప్రశ్నన ఇది, లేదా దర్శకుడు రాఘవేంద్రరావు గారు ఏమైనట్టు అని అనుకున్నట్టుగా నేను ఒక తమాషగా ఏమైనట్టు. ఇందులో ఆ టూ అనేది అలా కలుపుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు డౌట్ వచ్చి మా ఆవిడకి ఫోన్ చేశాను నేను. అవును, ఆడవాళ్ళకి శుభశకనం అంటే కుడికన్నా దొరుకుతుందా ఎడమ కన్నా దొరుకుతుందా అని. కుడికన్నని రాసే ఒక కొంప మునుగుద్ది, ఎడమ కన్నా దొరుకుతుంది మాకు శుభం అంటారని చెప్పేసి మా ఆవిడ నాకు సలహా ఇచ్చింది. అలా నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు, మన రామస్వామికి మంచి గడియే రాబోతున్నట్టు అనేతో ఆ టు అనే మాటతో పల్లవి పూర్తి చేయడం జరిగింది. అక్కడ రాముడికి సంబంధించినటువంటి ఫస్ట్ చరణంలో మీరు చూడండి, రామునికి సాయం చేసిన ఉడత పిల్ల, వెంకన్నకు పాలు దాపినటువంటి ఆవులు, ఇలా కృష్ణునికి పింఛమైన నెమిలమ్మల దుంకులాట అన్నాం. అక్కడ కృష్ణుడు అని ఎందుకన్నాము అంటే కట్టబోతున్నటువంటి గుడి రాముడిది. కట్టడానికి వస్తున్నటువంటి కథానాయకుడు రామభక్తుడు, రామదాసుడు. కాబట్టి శైవ సంబంధమైనటువంటి పాములు కూడా పాటలకు ప్రవేశిస్తాయి. ఇప్పుడు అక్కడే పాము తల ఊపుతున్నట్టు అని రాయడం కవిగా అది ఔచిత్యం కాదు. కాబట్టి కృష్ణునికి నెమలి పింఛమైనటువంటి పింఛం కదులుతున్నట్టుగా కృష్ణునికి పింఛమైన నెమిలమ్మల దుంకులాట అని వైష్ణవ సంబంధితమైన, రామ సంబంధితమైన, విష్ణు సంబంధితమైనటువంటి ప్రతీకల్ని కావాలని
ఆ పౌరాణిక గీతానికి ప్రాణం పోయడానికే ఈ ప్రతీకలను ఎందుకని ఫస్ట్ చరణం రాశారు. అశోక్ తేజ విప్లవ సినిమాలు విప్లవ గీతాలే కాదు, భక్తి గీతాలు కూడా, రక్తి గీతాలు భక్తి గీతాలు కూడా రాయగలడు అని నాకు మొట్టమొదటిసారిగా ఆ బ్రేక్నిచ్చినటువంటి పాట ఏటయిందే గోదారమ్మ.